హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ కళాకార్. నా పేరు మీరేనా సెందిల్? நான் தான். హాయ్, ప్లీజ్ కూర్చోండి. இல்லைன்னா கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட். అలా నేను ఈ వారం చూసిన 4 సినిమాలకి డిఫరెంట్ వీడియోస్ చేసే ఓపిక లేక ఒకే వీడియో చేయాల్సి వచ్చింది. ఐల్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. లవర్తో మొదలెడితే I'm so sorry. I love you so much. In eighth golden. I'll promise I'll be good, okay? కే మణికందన్ అండ్ శ్రీ గౌరీ ప్రియ గారు నటించి జీవించిన మూవీ ఇది. అదేదో మన లైఫ్లో మనం దగ్గర నుండి చూసిన ప్రేమ కథలా అనిపించిందండి. అబ్యూజివ్ ఫాదర్ అండ్ కేరింగ్ మదర్ పేరెంటింగ్లో పెరిగిన ఒక కుర్రాడికి ఉండే ఇన్సెక్యూరిటీస్ అండ్ ఫియర్ ఆఫ్ లూజింగ్ హిస్ క్లోజ్డ్ వన్స్. ఈ ఎమోషన్స్ని ప్రభురామ్ వ్యాస్ గారు రాసి దర్శకత్వం వహిస్తే మణికందన్ గారు అరుణ్ క్యారెక్టర్ని ప్రతి మధ్యతరగతి కుర్రాడు అరుణ్లో తమను రిలేట్ చేసుకుంటున్నారంటే అతిశయోక్తి అనే చెప్పాలి. అరుణ్కి తెలుసు తన ఎక్స్ట్రీమ్ అండ్ టాక్సిక్ బిహేవియర్ వల్ల తన మదరే కాదు, తను ప్రేమించే అమ్మాయి దివ్య కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందని. శ్రీగౌరి యాజ్ దివ్య ద మోస్ట్ మెచ్యూర్డ్ అండ్ కేరింగ్ లవర్గా అరుణ్ని తను హ్యాండిల్ చేసే సీన్స్లో అయితే ఇలాంటి అమ్మాయి మన లైఫ్లో ఎందుకు లేదా అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఒరిజినల్ స్టోరీస్ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ స్టాండ్ అవుట్స్ ద బెస్ట్. మనలో ఉన్న భయాలను, ఇన్సెక్యూరిటీస్ అలా ఎక్స్ప్రెషన్స్తో నటించడం అంటే అంత ఈజీ కాదండి. మణికందన్ వాజ్ జస్ట్ బ్రిలియంట్. ఈ టాక్సిక్ రిలేషన్ని వీళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్లారు, అసలు వీళ్ళ జీవితాల్లో తర్వాత ఏం జరిగిందనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. తరువాత ద గోట్ లైఫ్. अंदर से कोई बाहर ना जा सके. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ మూవీలో 16 years నుండి నటిస్తున్నారంటే మీరు నమ్ముతారా? నమ్మాలి, తప్పదు. ఎందుకంటే అదే వాస్తవం. దిస్ ఇస్ బియాండ్ ఎనీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ బాడీ అండ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటండి, మతి పోయింది నాకు అది చూసి. ఆయన పర్ఫార్మెన్స్ నుండి ప్రతిసారి ఒక కొత్త కోణాన్ని మనం చూడొచ్చు. కేరళ నుండి పని కోసం మిడిల్ ఈస్ట్కి వెళ్ళే ఒక సాధారణ యువకుడి కథ. అక్కడికి వెళ్ళాక ఏమైంది, ఆయన ఫేస్ చేసిన విపరీత పరిస్థితులు ఏంటనేది మూవీలో చూడండి. చాలామంది మూవీ లెంత్ ఉంది అంటుంటే ఒక వ్యక్తి లైఫ్లో జరిగిన ముఖ్యమైన ఘట్టాన్ని చూపించాలంటే సమయం పడుతుంది కదా. అలా అని అనవసరమైన సీన్స్ ఏముండవు. రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ గురించి ఏం చెప్తామండి, అది వేరే లెవెల్ అంతే. I sincerely salute to the whole movie cast and crew for their dedication and conviction in believing the story. ఇదొక అద్భుతం, ఆశ్చర్యం అంతే. ఇంతకు మించి పదాలు వెతకలేను, నాకు రావు కూడా. రైటర్ అండ్ డైరెక్టర్ బ్లెసీ ఈస్ జస్ట్ ఎక్సలెంట్ విత్ హిస్ జాబ్. జస్ట్ గో వాచ్ ఇట్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. అయినా 16 ఏళ్ళు ఒక మూవీ తీయడం ఏంటండి, నాకు అసలు రోమాలు నిక్కపుడుచుకున్నాయి ఆయన పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్. జస్ట్ డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్, టిల్లు స్క్వేర్. Good sex is like good food. What do you mean good sex? Sex is good. అరే, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ రా నాది. అసలు ఈ క్యారెక్టర్లో ఇంకేముంది మళ్ళీ తీయడానికి అని నా ఫీలింగ్. ఈ మూవీ జరిగే ప్రతి సీన్ చాలా న్యాచురల్గా జరుగుతున్నట్టు రాశారు, అలాగే తీశారు కూడా. టిల్లు మనందరికీ బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం న్యూ స్క్రిప్ట్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అండ్ హిస్ థాట్ ప్రాసెస్. చాలా సరదాగా అలా ఇన్స్టింక్ట్లో డైలాగ్స్ వదులుతుంటాడు గ్యాప్ లేకుండా. అన్నీ వన్ లైనర్సే. మళ్ళా మనకు తెలుసు అవి రాస్తారు, ప్రాక్టీస్ చేసే పర్ఫామ్ చేస్తారు అని. అయినా అవి మనకు గుర్తు రానివ్వకుండా టిల్లు క్యారెక్టర్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అండ్ కన్ఫ్యూజన్ నుండి వచ్చే డైలాగ్స్ ఆర్ టూ హిలేరియస్. వన్ ఆఫ్ ద ఫ్రెష్ క్యారెక్టర్స్ రిటర్న్ అండి. అనుపమ గారు యాజ్ లిలీ వాజ్ సో సిలీ అనిపించింది నాకు. ఆమె అందం తప్ప ఆమె పర్ఫార్మెన్స్ నాకైతే అంతగా నచ్చలేదు. మొత్తం టిల్లు డామినేషనే అక్కడ. Tillu is going to stay with us for a long time and he will be coming every other year. So prepare yourself for some good laughs and romance as well. Chudachu, it won't waste your money for sure. Godzilla and Kong, the new empire. ఇలా వీళ్ళ దోస్తి కోసం మూవీ చూద్దామని వెళ్ళా. ఒక కోతి, అదే కాంగ్, తనకెవరు లేరని తన ఇంటిని పోగొట్టుకుని ఆల్మోస్ట్ ఫీలింగ్ లాస్ట్ ఈ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసి మనల్ని కూడా ఫీల్ అయ్యేలా చేసిందంటే అదిదా కాంగ్. సెకండ్ హాఫ్ అంతా సడన్గా కేజీఎఫ్ నుండి ఇన్స్పైర్ అయ్యారా స్టోరీ అన్నట్టుంటుంది. ఎక్స్ట్రీమ్ విఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయండి మూవీలో, అంటే ఉండాల్సిన వాటికంటే ఎక్కువ. హాలో ఎర్త్ నుండి కొన్ని సహాయం కోసం వచ్చే వేవ్స్ డిటెక్ట్ అయ్యాక కాంగ్ అసలు అవి ఎక్కడి నుండి వస్తున్నాయని, వాళ్ళకి కాంగ్ సహాయం ఎందుకు అవసరం అని వెళ్ళాక అక్కడ స్కార్ కింగ్తో పోరాడి తనకు గాడ్జిల్లా తోడైతే
ఆ యుద్ధంలో స్కార్ కింగ్ని గెలవడమే కాదు, అక్కడ బానిసగా ఉన్న మిగతా కోతులకి విముక్తి కలుగుతుంది. ఇదే కథ ఏంట్రా అంటే ఉంది. మొత్తం ఇక్కడే వినాలా? థియేటర్ వెళ్ళి చూస్తే మీకు కూడా ఒక మంచి అనుభూతి. పిల్లలు విపరీతంగా ఎంజాయ్ చేస్తారండి ఈ మూవీలో. ఇటువంటి మూవీస్లో ఒక డిపార్ట్మెంట్ అని కాదండి, ప్రతిదీ రైట్ ఫ్రమ్ రైటింగ్ కంప్లీట్ కేర్ తీసుకుంటారు. యానిమేషన్ కావచ్చు, విఎఫ్ఎక్స్, వాట్ నాట్. మనకంత నాలెడ్జ్ లేదు కానీ మెల్లగా నేను కూడా తెలుసుకొని వాటిని మెన్షన్ చేస్తా. సో దీస్ ఆర్ ద 4 మూవీస్ ఫర్ దిస్ వీక్. నాకు లవర్ అండ్ ద గోట్ లైఫ్ అయితే చాలా బాగా నచ్చాయి. మీరు ఈ 2 మూవీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అంటిల్ దెన్ కీప్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఐల్ కమ్ అగైన్ విత్ అనదర్ వీడియో.